నా కోసం యమ్మీగా? యాక్చువల్లీ లాస్ట్ వీకే ఒకటి తిన్నాను, షెపర్డ్స్ పై అని ఉంటుంది కదా, దాంట్లో వెజ్ వర్షన్ అన్నమాట. యూజువల్లీ షెపర్డ్స్ పై వెజ్ లో చేయరు, బట్ ఐ హ్యాడ్ అ వెజ్ షెపర్డ్స్ పై హైదరాబాద్ లో కెఫేలో. సో నేను ఊరికే చాలా బాగా నచ్చింది కాబట్టి నేను షెఫ్ ని రెసిపీ అడిగాను. ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా, ఇవాళ ట్రై చేస్తా. పర్లేదు, మీరు చెప్పండి మీరేం చేయబోతున్నారు. ఆయన డిస్క్రిప్షన్ తో మ్యాచ్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ ఆయన మెయిన్ కోర్స్ ఆఫర్ చేశాడు కాబట్టి మన సరదాగా స్వీట్ అనుకుందాం. మీరు స్వీట్ కాబట్టి, నేను స్వీట్ కాబట్టి ఒక హల్వా లాంటిది ఏదైనా ట్రై చేద్దాం. ఓకే, ఏం హల్వా? నీ ఫేవరెట్? నా ఫేవరెట్ బాదాం హల్వా. బాదాం హల్వా. ఓకే, రెడీ. సో లెట్స్ గెట్ కుకింగ్. బిఫోర్ దట్ ప్లీజ్ గో మా వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కి వెళ్ళి మీ బాస్కెట్స్ తీసుకొని మీ ఫుడ్ కి ఏం కావాలో అవి ప్లీజ్ పికప్ చేసుకోండి, ఇంగ్రీడియంట్స్. వాల్యూ జోన్ ఇస్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లో అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి. గ్రాసరీస్ నుంచి బట్టల వరకు, ఫుట్వేర్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లో అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఒత్తి షాపింగ్ కోసమే కాదు, ఇక్కడ మీ ఫ్యామిలీ అంతటితోటి వచ్చి యూ కెన్ ప్లే గేమ్స్ అండ్ యూ కెన్ టేస్ట్ యమ్మీ ఫుడ్. ఎందుకంటే ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ రెండు ఉంటాయి కాబట్టి ఇది ఫన్ కి ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం తక్కువ ఉండదు. ఇట్స్ అ వన్ స్టాప్ డెస్టినేషన్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లో సంవత్సరం అంతా ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి విత్ అన్బీటబుల్ ఆఫర్స్. మనకి ప్రతిరోజు ఒక సెలబ్రేషన్ లాగే ఉంటుంది. సబ్సే బెటర్, సబ్సే బెటర్. సో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పికప్ చేసుకున్నారా? మీ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి లెట్స్ గెట్ కుకింగ్. Awesome. So నా ఫేవరెట్ సెగ్మెంట్ కి వచ్చేసాం, కుకింగ్ సెగ్మెంట్. సో వెజ్ షెపర్డ్స్ పై అండ్ బాదాం హల్వా. బాదాం హల్వా. ఓకే, నాకంత నమ్మకం లేదోరా. ప్లీజ్ తినాల్సింది నేను. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్. ఫస్ట్ పొయ్యి ఆన్ చేసుకుందాం. ఓ యా, ఫస్ట్ పొయ్యి ఆన్ చేసుకుందాం. దానికన్నా ముందు నాకు కొంచెం ప్రిపరేషన్ వర్క్ ఉంది. సో పొటాటోని ఫస్ట్ మ్యాష్ చేసేయాలి విత్ సమ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఓకే, పొయ్యి ఆన్ చేసాం. పొయ్యి ఆన్ చేసాం కాబట్టి నేను మీకు ఇప్పుడు నెయ్యి. సో హల్వాలో మనం ఇప్పుడు స్టార్టింగ్ ఒక ఆడచేయి పడితే శుభప్రదంగా ఉంటుంది కదా. నా మాట విని నువ్వే వద్దు. సో ఈ హల్వాలో మనం ఇప్పుడు హాట్సిన్ గీ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ హాట్సిన్ గీలో చాలా యూనిక్ రిచ్నెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మీ హల్వా అరోమాని ఎన్హాన్స్ చేసి హల్వాకు ఒక అద్భుతమైన టెక్స్చర్ ఇస్తుంది. ఈయన జిమ్ కి వెళ్తున్నారు రోజు, నాకు అర్థమైంది. సో ఫస్ట్ ఇది వేస్తాను. ఓకే, బాదం పేస్ట్. రైట్. బై ది వే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాయి. మా షెఫ్ మంత్ర అన్న ఇంట్లో నేను ఒక్కదాన్నే కాదు, ఒక దొంగ వెధవ ఉంటాడు, వాడు ఎప్పుడైనా రావచ్చు. సో మీరు జాగ్రత్తగా తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ జాగ్రత్త, ఎందుకంటే వాడు దొబ్బేస్తాడు, ఏదేదో కథలు చెప్తాడు, మాయ చేయడానికి ట్రై చేస్తాడు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ హిమ్. ఓకే, ఇది వేస్తాం. యా, కుంకుమ, సాఫ్రన్. బాబా స్మెల్ వస్తుంది. చూడు, ఆల్రెడీ బాదాం ఫీలింగ్ వస్తుంది. ఓ మై గాడ్, ద కలర్ ఇస్ బ్యూటిఫుల్. అంతేంట? యా, ఇట్స్ లైక్ బటర్ ఎక్కువనే పెడుతున్నా, పర్లేదు కదా? అయ్యో, బటర్ తో ప్రాబ్లం లేదుగా? నాకు నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఏ జిమ్ అండి మీది? షెఫ్ మంత్ర జిమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది పోయిపోతున్నాం. పాలు. పాలు కొన్ని నీడ్ సమ్ ఆయిల్. ఏ వావ్, మీరు లెఫ్టీయా? అవునా? శుభప్రదంగా ఎడం చేయి పడితే
యాడ్ చేశారు కాబట్టి అరోమా తెలుస్తుంది, ఆ ఘీ అరోమా. ఓకే, అమ్మాయిలు ఇలా ఎందుకు చేస్తారు? స్మెల్ వస్తుంది కాబట్టి ఇట్లా. కానీ అలా అనకపోయినా వస్తుంది. అప్పుడు వేడిగా ఉన్నప్పుడు అమ్మాయిలు ఇలా అంటారు కదా, అసలు ఏం గాలి తగులుతుంది ఇలా అంటే? ఇగో సి థ్యాంక్స్, ఇలానే చేస్తుండు. బై ద వే ఘీ స్మెల్ ఎంత బాగుందంటే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. లేదు, ఇంకా పంచదార వేయకుండా తినదు. ఓ పంచదార కరెక్టే కదా.